ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఉగాది రోజు ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ రంగు చీర కట్టుకుంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగుతాయి. మీ భర్త యొక్క సంపాదన అనేది రెట్టింపు పెరుగుతుంది. ఇక ఈ 2025 సంవత్సరం మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాబోయేటటువంటి రోజుల్లో అయితే ఈ యొక్క స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే కొత్త సంవత్సరం అంతా కూడా మీకు డబ్బు వస్తుంది. రాబోయేటువంటి సంవత్సరం మీ యొక్క ఆస్తి అనేది రెట్టింపు అవుతుంది. భర్తకు డబ్బు మీ యొక్క జీవితం కూడా మారిపోతుందనే చెప్పుకోవాలి. హిందూ మతంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కదండి. ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని శుచిగా ఉండేటువంటి కొత్త దుస్తువులను ధరించి పూజ చేసుకొని ఉగాది పచ్చడి తింటారు కదా. చైత్ర శుద్ధ పాడ్యమైనటువంటి ఈ రోజు ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజు తప్పనిసరిగా కొత్త బట్టలు ధరించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని పురాణాల్లో కూడా ఉందండి. అదేవిధంగా అందరూ కూడా ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తారు. ఇక ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు స్త్రీలు ఈ రంగుతో ఉండేటువంటి దుస్తువులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది. సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుందని, మీ జీవితం జాతకమే మారిపోతుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు స్త్రీలు ఈరోజు ఈ రంగు దుస్తువులను ధరిస్తే మీ ఇంటిళ్ళ పాదికి కూడా సంవత్సరం అంతా కూడా రాజయోగం పట్టబోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. భర్త యొక్క సంపాదన కూడా పెరుగుతుందండి. దీర్ఘ సుమంగళి యోగం కూడా సిద్ధిస్తుంది. మీ కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో ధనధాన్యాలు మీకు తెచ్చిపెడుతుందని, ధనం రావడం ప్రారంభమవుతుందని, ధనయోగం కూడా కలుగుతుంది. రాబోయేటువంటి సంవత్సరంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఉగాది రోజున ఏ రంగు దుస్తువులు ధరించాలి అనేటువంటి విషయానికి వస్తే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ముందుగా అందరూ కూడా ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి జై శ్రీకృష్ణ అనేటువంటి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కొత్తగా ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇక తెలుగు ప్రజలకు ఎంతో ఘనంగా ఈ యొక్క ఉగాది పండుగను చేసుకుంటారు కదండి. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి మొదలు కాబట్టి దీన్ని ఉగాది అంటారు. యుగాది అంటే యుగ ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆశీస్సులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభించినటువంటి సూచన అని అర్థం. యుగము అనగా జత అని అర్థం కూడా ఉంటుందండి. ఇది కలిపితేనే సంవత్సరం అంతా కూడా ఉండేటువంటి తెలుగువారికి నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది. ఇది తెలుగువారి యొక్క మొదటి పండుగ. ఉగాది రోజున కొత్త పనులు మొదలు పెడతారు. ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. తీపి, పులుపు, కారము, ఉప్పు, వగరు, చేదు అని 6 రుచులు కలిపినదే ఉగాది పచ్చడి. తెలుగువారికి ప్రత్యేకంగా ఈ యొక్క కొత్త సంవత్సరం పొడవునా కూడా ఎదురయ్యేటువంటి కష్ట సుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలనేటువంటి సందేహాన్ని ఈ యొక్క ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 కలర్స్లో ఏదో ఒక కలర్లో ఉండేటువంటి చీరను కట్టుకుంటే చాలా మంచిదండి. ఎప్పుడైనా సరే స్త్రీలు బోర్డర్లో ఉన్నటువంటి చీరలే కట్టుకోవాలి. ఈ యొక్క ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 రంగుల్లో ఉండేటువంటి చీరలను కట్టుకోండి. మళ్ళీ వీటిల్లో నలుపు రంగు మిక్స్ అవ్వకూడదండి. అంటే నలుపు రంగు కలిపి ఉండకూడదు. ఎందుకంటే నలుపు మనం అశుభానికి సూచగా భావిస్తాం కదండి. నలుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా సంవత్సరానికి స్వాగతం పలకకూడదు. కనుక నలుపు కలవకుండా ఉండేటువంటి దుస్తులను చూసుకొని కట్టుకోండి. ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించాలి. కొత్త బట్టలను కొని ఒక్కసారి నీటిలో వాటిని జాడించుకొని ఆరబెట్టి అప్పుడే ఆ బట్టలను ధరించండి. అంతేకాని కొన్న బట్టలను తప్పకుండా అట్లా చేసుకోకుండా ధరించకూడదండి. అది అలా దరిద్రం అవుతుంది. కనుక గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఈ రంగు చీరలను కట్టుకోండి. ఎరుపు మరియు ఆకుపచ్చ రంగుల్లో ఉండేవే కట్టుకోవాలని, ఈ చీరలు మ్యాచింగ్ అన్నీ కూడా వేరే రంగు గాజులు వేసుకోవద్దు. కేవలం చీరలనే కాదు, డ్రెస్సులు, లంగా ఓణీలు వేసుకునేవారు కూడా ఈ రంగుల్లో ఉండేవే వేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది. అంతేకాదండి, ఈ కలర్ థెరపీ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, మగవారికి, పిల్లలకి కూడా, పెద్దలకి అందరికీ కూడా ఈ యొక్క ఉగాది రోజున ఈ యొక్క రంగు దుస్తువులు ధరించడం సంవత్సరంలో ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. కుబేరులుగా మారుతారు. మీకు ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి కొత్త సంవత్సరంలో మీకు మీ యొక్క ఇల్లు సిరి సంపదలతో తులదూగుతుంది.
ఉంటుంది. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. డబ్బు 4 వైపుల నుండి దూసుకువస్తుంది. అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. ఇక ఈ యొక్క ఉగాదిలో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కదండి. ఇంతటి పవిత్రమైనటువంటి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండకపోయినా కూడా తప్పేం లేదండి. కానీ పొరపాటును కూడా ఈరోజు మాంసాహారం తినకూడదు. అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయడం, పాల్గొనడం ఇలా చేయకూడదండి. ఈ సమయంలో ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు. దానికి తప్పేం లేదు. ఇక ఈ యొక్క ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి ఈ రోజున సూర్యోదయ సమయంలో పడుకొని ఉన్నారంటే సంవత్సరం అంతా కూడా దరిద్రాన్ని అనుభవిస్తారండి. మీ శరీరాన్ని బద్ధకానికి ఏర్పరచకుండా ఏ పని చేసినా కూడా అపజయాలు ఎదురవుతాయండి. కాబట్టి మీరు ఉదయాన్నే లేచి మీ యొక్క కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఇక అదేవిధంగా ఈ యొక్క ఉగాది రోజున మీ యొక్క భార్యాభర్తలు సంగమించకూడదండి. అంతేకాదు ఈ యొక్క ఉగాది రోజున ఎవరూ కూడా గొడవలు పడకూడదు. పిల్లలను తిట్టకూడదండి. ఉగాది రోజు ఏ ఇతర జీవిని కూడా హింసించకూడదు. ముఖ్యంగా గోవులను ఈ రోజున గోమాతకు పూజించుకోవాలండి. ఈరోజు గోవులకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపిస్తే మీ కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఇక ఈ యొక్క ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి. వీలైనంత వరకు ఇష్టదైవమైనటువంటి మీ యొక్క ఇష్టదైవాన్ని కూడా నామస్మరణ స్మరించుకోవాలి. అలాగే ఈ యొక్క ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు. చక్కగా జడ వేసుకొని వెళ్ళనండి. ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహాపాపం అండి. మహాపాపం మూట కట్టుకున్న వారే అవుతారు. ఈ యొక్క ఉగాది రోజు స్నానం చేసి ముందుగా స్టవ్ను శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి. ఒక పుష్పాన్ని కూడా స్టవ్ దగ్గర ఉంచుకోండి. తద్వారా మీ వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోండి. ఈ యొక్క ఉగాది రోజున ఈ నియమాలను తప్పకుండా పాటించండి. ఉగాది రోజు తెలియక ఈ యొక్క పొరపాట్లు చేస్తే కనుక సంవత్సరం అంతా కూడా దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది. అదేవిధంగా ఈరోజు చక్కగా గుమ్మానికి శుభ్రమైనటువంటి మంచినీటితో కడిగి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో బొట్టు పెట్టి చక్కగా ఎర్రటి పువ్వులను గుమ్మానికి అలంకరించాలి. గుమ్మానికి 2 వైపులా కూడా ఎర్రటి పుష్పాలను ఉంచాలి. అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలతో పాటు వేప కొమ్మల్ని కూడా గుమ్మానికి 2 వైపులా ఉంచుకోండి. ఇలా చేస్తే కనుక లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది జరుగుతుంది. లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఎంత ఇష్టమైనటువంటి విషయమో అందరికీ తెలుసు కదండి. ఈ యొక్క నియమాలను పాటిస్తే కుబేరులుగా మారుతారు. మీకు ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి కొత్త సంవత్సరం మీ యొక్క ఇల్లు సిరి సంపదలతో తులుదూగుతుంది. సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది. డబ్బు 4 వైపుల నుండి దూసుకువస్తుంది. అన్నీ కూడా మీకు శుభాలే జరుగుతాయి. మనం ఇంటిని చూడగానే మన చూపు సింహద్వారంపై పడుతుంది కదండి. అటువంటి ఆ సింహద్వారాన్ని మనం ఎంత అందంగా ఆహ్లాదకరంగా అలంకరించుకుంటామో ఆ యొక్క ఇంటికి రావాలి అని అనిపిస్తుందండి ఆ లక్ష్మీదేవికి కూడా. మరి ఈ యొక్క ఉగాది రోజున మన ఇంటి గుమ్మానికి ఎప్పుడు మనం చెప్పుకునే విధంగా అలంకరించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మరి ఇక ఉగాది రోజు పాటించవలసినటువంటి నియమాలు అన్నీ కూడా తెలుసుకున్నాం కదా. మీరందరూ కూడా మీ యొక్క పిల్ల పాపలతో మీ యొక్క కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.